హై ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం ఇన్ఫినిక్స్ GT20 Pro ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే సౌదీ అరేబియాలో లాంచ్ చేశారు. డేట్ చూసుకుంటే 28 ఏప్రిల్ 2024 రోజు అయితే లాంచ్ చేయడం జరిగింది. అయితే గుర్తుపెట్టుకోండి, ఇదే మొబైల్ అయితే ఖచ్చితంగా మే మంత్లో అయితే మన ఇండియాకి వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు నేను వీడియో చేస్తానో లేదో తెలియదు, ఎందుకంటే సేమ్ స్పెక్స్ ఉంటాయి. సో ప్రైజెస్ అనేవి వేరు ఉంటాయి. సో ఇప్పుడు ఈ వీడియోలో కూడా ప్రైజెస్ అయితే కరెక్ట్గా వాళ్ళు ఇంకా రివీల్ అయితే చేయలేదు. నేను చాలాసేపు వెయిట్ అనేది చేసిన, ఇంకా రివీల్ అయితే చేయలేదు. సో లైక్లీ అంటే అందాజ చొప్పున అయితే ప్రైజెస్ అనేది రివీల్ అయినాయి. సో స్పెక్స్ రియల్ కాబట్టి ఆ రోజు నేను చేస్తానో లేదో తెలియదు మన ఇండియాలో లాంచ్ అయినప్పుడు. అప్పుడు ఏం చేయాలంటే మీరు మన కామెంట్ సెక్షన్ ఉంటుంది కదా, ఈ వీడియో కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాం. మన ఇండియన్ ప్రైజెస్ అయినా సరే, సౌదీ అరేబియా ప్రైజెస్ అయినా సరే, ఓకేనా. మన ఇండియాలో లాంచ్ అయిందంటే దాదాపు వీడియో చేయనికే ట్రై చేస్తా. ఒకవేళ వీలు కాకపోతే ఇండియా మన లాంచ్ అవుతుంది కదా ఈ మొబైల్, కింద కామెంట్ సెక్షన్లో మన ఇండియన్ ప్రైజెస్ కూడా పిన్ చేసి పెడతా, అక్కడ చెక్ చేయండి, ఓకేనా. దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.78 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 144 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 2340 Hz PWM డిమ్మింగ్ సపోర్ట్ చేస్తుంది. 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. దీంట్లో MediaTek Dimensity 8200 ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది. ర్యామ్ చూసుకుంటే LPDDR5X ర్యామ్ ఉంటుంది. USF 3.1 స్టోరేజ్ తో వస్తుంది. 8GB 12GB ర్యామ్లు ఉంటాయి. స్టోరేజ్ చూసుకున్నట్టయితే ఒకటే వేరియంట్ ఉంది, 256GB వేరియంట్ అయితే ఉంది. ఇక దీంట్లో బ్యాటరీ చూసుకున్నట్టయితే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే పిక్సెల్ వర్క్స్ X5 టర్బో డెడికేటెడ్ గేమింగ్ చిప్ ని కూడా యూజ్ చేసామని వీళ్ళు చెప్తున్నారు. సో గేమింగ్ కోసం మంచిగా యూజ్ అవుతుండ. అది కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ ఉంటుంది. బ్యాక్ వచ్చేసి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది విత్ OIS తో వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. 2 మెగాపిక్సెల్ మైక్రో సెన్సార్ ఉంటుంది. 2 మెగాపిక్సెల్ అయితే డెప్త్ సెన్సార్ ఉంటుంది. దీనికి అడిషనల్ ఫీచర్స్ చూసుకున్నట్లయితే ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. అలాగే X యాక్సిస్ లైనర్ మోటార్ ఉంది. JBL డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. వైఫై ఉంది. అలాగే NFC సపోర్ట్ ఉంది. USB Type C తో వస్తుంది. IR బ్లాస్టర్ ఉంది. బ్లూటూత్ సపోర్ట్ కూడా ఉంది. ఇది Android 14 మీద వస్తుంది. XOS 14 మీద వస్తుంది. ఇదేంటంటే దగ్గరగా నియర్ బై స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు. దగ్గర స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ అయితే దీంట్లో ఉంటుంది. అది ఎక్కువ బ్లూట్వేర్ అలాంటి అయితే ఉండదని వీళ్ళు చెప్తున్నారు. 2 years ఆండ్రాయిడ్ అప్డేట్స్, అంటే 14 ఉందిగా, 15, 16 వస్తుంది. 3 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని వీళ్ళు చెప్తున్నారు. IP54 వాటర్ రేటింగ్ కూడా ఉంది. అంటే చిన్న చినుకులకైతే సర్వే అవ్వగలుగుతుంది, కానీ ఎక్కువ వర్షంలో అయితే మొబైల్ అయితే ఖరాబ్ అవుతుంది. దీని థిక్నెస్ చూసుకున్నట్లయితే 8.15 mm థిక్నెస్ ఉంటుంది. 194 grams వెయిట్ ఉంటుంది. ఇక మొబైల్ ప్రైజెస్ చూసుకున్నట్లయితే బేస్ మోడల్ ప్రైస్ అయితే ఇంకా ఎక్కడ కూడా రివీల్ కాలేదు. ఇక అంటే హైయర్ మోడల్ ఉంది 12GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 28,800 రూపీస్ అయితే అలా పెట్టడం జరిగింది. ఇది కూడా అందాల మాత్రమే. సో ప్రైజెస్ అయితే రివీల్ కాలేదు. ఇక కలర్ ఆప్షన్స్ కూడా స్క్రీన్ మీద చేస్తున్నా, ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో ఇంతే. ఇంకా ఎవరైనా మన మొబైల్ అప్డేట్స్ ఇట్లా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.